తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని తల వంచి కైమోటు తమ్ముడా తెలుగు తల్లి నన్ను కని పెంచినాదని కనుక తులలేని జన్మం నాదని త్రైలింగధామం త్రిలోకాభిరామం అనన్యం అగమ్యం ఏదో పూర్వ పుణ్యం త్రిసంధ్యాభివంద్యం అహో జన్మధన్యం తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని తరతరముల దాటి తరలి వచ్చిన మహా పలుకు వాక్సంపత్తి నీ వారసత్వం ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్యసత్వం నువ్వన్నె జెండాగా విన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ సొంతం భారతమ్మకు పెద్ద కొడుకుగా మన తెలుగు ఆత్మ గౌరవముతో వర్తిల్లు నిత్యం తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని తల వంచి కైమోటు తమ్ముడా తెలుగు తల్లి నాదని కనుక తొలలేని జన్మం నాదని జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి దేశ భాషలందు దేశ భాషలందు దేశ భాషలందు జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి దేశ భాషలందు దేశ భాషలందు దేశ భాషలందు హనుల ఏల్బడిలో తొలి అడుగు వేసింది తెలుగు. అందరికీ నమస్కారం. మన తెలుగుదండు ఆధ్వర్యంలో 15 రోజులుగా టిట్టివ సత్యాగ్రహం నిర్వహిస్తూ ఉన్నాం. మన తెలుగు భాష రక్షణ కోసం ప్రభుత్వం అలసత్వం వహించింది. చెవిటిది గుడ్డిది మోగదైపోయింది మన ప్రభుత్వం. ఎందుకంటే మిగతా విషయాల్లో ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ గొంతులు వాళ్ళ చూపులు చాలా బాగా పనిచేస్తాయి. మన భాష మన సంస్కృతి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పాపం ఏం వినపడదు. కాబట్టి ఇక్కడి నుంచి వినపడటం లేదు విశాఖ నుంచి. అందుకని విజయవాడ వెళ్ళి తిట్టేస్తే కానీ కనీసం అంత వినపడతామని చెప్పేసి అక్కడికి బయలుదేరుతుంది తెలుగుదండు. ఇప్పటి వరకు మీరు అందించినటువంటి సహాయ సహకారాలు అందించాలి. ఎట్టి పరిస్థితుల్లో మన తెలుగు గడ్డ మీద అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో మన తెలుగు భాష జరగాలి. వాళ్ళ అయ్యలేమి అక్షరాలు కనిపెట్టలేదు, వాళ్ళ తాతలేమి తాత్పర్యాలు రాయలేదు. భాష మీద మీ పెత్తనం ఏంటి అని అడగడానికి ఈరోజు విజయవాడ వెళ్తున్నాం. మీ అందరి సహకారం కావాలని కోరుతూ ధన్యవాదాలు. నేను కూడా 78-79 ఈ నెలలో పనిచేశానండి. నేను చాలా విలేకరులు అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా అమెరికాలో కూడా ఇక్కడ కానీ విలేకరులు ఎప్పుడు కూడా ముందు లేకపోతే మొత్తం మన కార్యక్రమాలు ఏవి జరగవు కూడా. దానికి ప్రత్యేకంగా ఈ సూర్యబాబు ఇందాక మాట్లాడే సూర్య గారు మన మాతృభూమి మన అగ్ని కోసం విజయవాడ వెళ్తున్నారన్నారే. నాకు 89 నుంచి చంద్రబాబు నాయుడు గారితో పరిచయం అండి. ఫస్ట్ ఎన్ఆర్ఐగా మొట్టమొదటిగా ఎన్ఆర్ఐ కింద నేను ఇక్కడ ఫస్ట్ని జన్మభూమి కార్యక్రమం చేసేది నేనండి. అమెరికాలో మొట్టమొదటి వచ్చిన మనిషి నాకు అప్పటి నుంచి ఉంది. కాబట్టి ఇప్పుడు విజయవాడ నుంచి మీరు వెళ్తున్నారు అన్నారు కదా, విజయవాడ కాదు, నేను ఆంధ్ర మనిషిని. కాబట్టి మీతో పాటు విజయవాడలో నేను మన లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో నేను చాలా ప్రోగ్రాంలు చేశాను అక్కడ. ఫిజికల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ అంటే మాకు ఇంట్లో కూడా మీరు అనుకుంటారు వస్తాయి, ఈరోజు వస్తాయి, రేపు వస్తాయి, మనకి సంబంధం లేదు. ఇప్పుడు తెలుగుదేశం అంటే టీడీపీ అవ్వండి మనకి సంబంధం లేదు. వస్తాయి పోతాయి, అది కాదు మనకి చేయవలసింది. ఎవరు ఉన్నాడు మనకి మెయిన్ ఎందుకంటే కష్టం ఏంటంటే ఇప్పుడు మాతృభూమి అండి, మాతృభాషకి చేయడం ఏంటంటే మనకి ప్రత్యేకంగా అడగడం ఏంటంటే వాళ్ళెవ్వరు దే హ్యావ్ టు గివ్ ద రెస్పాన్సిబిలిటీ టు టాక్ అవర్ మాతృభూమి. మనం అమెరికాలో కూడా మేము ఎప్పుడు కూడా పిల్లల చేత పెద్దల చేత అందరి కొంత మాతృభూమిని మాట్లాడిస్తామండి. గుజరాతీ తెలిసి ఉంటుంది. గుజరాతీ ఎప్పుడు కూడా ఇంట్లో కూడా వాళ్ళు గుజరాతీ తప్పు మాట్లాడినవారు. ఒక మన వాళ్ళే వెళ్ళిన వెంటనే మన అయిపోయిన వెంటనే ఇంగ్లీష్లో మాట్లాడతాం. మేము కూడా చెప్తాం. మా అబ్బాయి సత్యాయి బాబా దగ్గర మేము పెంచాము. ఇంటి తర్వాత సత్యాబాబు 45 నిమిషాలు అది తబలా నేర్పాం. తబలా వాయించారు మా అబ్బాయి పెద్దవాడు.
ఇంకా మాకు సంస్కృతం నేను కూడా సత్యసేవ డివోట్ 50 సంవత్సరాల నుంచి చాలా ఎక్స్పీరియన్స్ బాబా గారితో కూడా ఉంది అనుబంధం. అక్కడ కూడా శివ టెంపుల్ సత్యసేవ టెంపుల్ పెట్టాము. 12.5 సంవత్సరాలు అవుతుంది. నేను కూడా నేను ఆ బోర్డులో కూడా ఉన్నాను. అప్పటి నుంచి మన మాట తరపు నేను యాక్చువల్గా మన మాట మీకు పేరులో మన అమెరికా తెలియజేసి అందుకే అలాగే పెట్టాం. మన మాట ఎప్పుడు కూడా తప్పకుండా మేము అందుకే ఆ కార్యక్రమం చేద్దామనేసి 3 సంవత్సరాలు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అమెరికాలో కూడా దగ్గర 25 రాష్ట్రాల్లో మేము వ్యాపించాము. సేవ అంటే మాకు ఎక్కువగా చేత ఎక్కువగా తప్పకుండా ఇక్కడ మేము జూన్ 19, 20 తేదీల్లో అక్కడ మహాసభలు చేస్తున్నామండి. మాట తరపుని మేము తప్పకుండా మీకు ఆహ్వానిస్తాము. ఈరోజు నిన్న అక్కడ హౌస్ కట్టించాం, దానికోసం వచ్చాము. ఇది ప్రత్యేకంగా అది కాదు, మేము ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. ఇంటికి వచ్చి బొట్టు కాడి పెట్టి మమ్మల్ని పిలిచి తప్పకుండా ఆహ్వానిస్తామండి. ఆహ్వానించి జూన్ 19, 20 తేదీల్లో మీకు అమెరికాకి మీరు ఎవరు వస్తున్నారో ఎవరు కావాలో ఏమి హెల్ప్ కావాలన్నా నేను కన్వీనర్ కన్వీనర్ కూడా అథారిటీ ఉంది. అదేవిధంగా హానరీ అడ్వైజర్ కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి అందుకనే మాట తరపుని ముఖ్యంగా ఈ ఆర్కి స్థాపించిన వారు శ్రీనివాస గనగోని గారు, ఫౌండరు, ప్రెసిడెంట్. అందుచేత వాళ్ళ కోసం నేను వచ్చాను ప్రత్యేకంగా. మళ్ళీ ఇక్కడ వికలాంగులకి 500 మందికి మేము ఇక్కడ సేవ చేస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు మన అంబాసిడర్ టెంపుల్ వాళ్ళు ఇది కూడా కింద గుర్తులు మీరు చూశారు కదా, చూసాక గుర్తు వచ్చింది. వాళ్ళ అంబాసిడర్ అని మా అమెరికన్ అండి. వాడు మొత్తం ఒక దగ్గర 50 ఇచ్చారు. వీర రక్తపుదార వార ఓసిన సీమ పలనాడు నీదెరా గణనాడు నీదెరా కొట్టు తెలుగోడా గలమంతో గల చేతి గలవోడా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ ఆంధ్రపాపయ్యకు నీవోడోయ్ బాలచంద్రుడు చూడు ఎవరోడో ఆంధ్రపాపయ్యకు నీవోడోయ్ నాయకి నాగమ్మ మొల్లమ్మ మొల్ల మగువ మాంచల పుట్టినవోలే వీరా మనితనవు కన్నా తల్లేరా వీర మాతల కన్న భూమేరా ఎత్తి కొట్టు తెలుగోడా గతనందు గన కీర్తి గలగోడా కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పారిన కాలు కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పారిన కాలు ధాన్యరాజుల పండు దేశానా భూమి పుట్టకు కొలువలేదోయి చెయ్యెత్తికే కొట్టు తెలుగోడా మనమంత నలగీటి కొలవోడా